Hi, welcome to MTR Masala Abhiruchi powered by Safal Edible Oils. రాజు గారు మీరు ఈ రోజు ఫస్ట్ సెగ్మెంట్ లో గుమగుమలాడించే వంట చేసేయాలి. ఆ తర్వాత మీ చేతి వంటల్లో ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా మంచి వంటలు చేసి చూపించేస్తారు. తర్వాత ఒక సెలబ్రిటీ కూడా వచ్చి మంచి రెసిపీని చూపిస్తారు. ఇదంతా కూడా జరగాలి అంటే మనం ఏం చేయాలి? ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. సో ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దాం. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. రాజు గారు మరేంటి గుమగుమల్లో ఈ రోజు మాకోసం ఏం వంట చేస్తున్నారు? చిల్లీ సోయా కర్రీ. చిల్లీ సోయా కర్రీ, వావ్ బాగుంది. సో చిల్లీ అంటే నాకు తెలిసి స్పైసీగా ఉండబోతోంది కర్రీ. కొంచెం స్పైసీగా ఉంటుంది, కొంచెం మసాలా బేస్ కూడా ఇస్తున్నాను. ఓకే, సోయాతో చేస్తున్నారు. అవునండి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. చిల్లీ సోయా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిల్లీ సోయా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బజ్జీ మిరపకాయలు 3, మీల్ మేకర్ అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, నువ్వుల పేస్ట్ 1/2 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం రెసిపీ. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా నేను ఈ బజ్జి మిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. సో మధ్యలో కొంచెం సీడ్ కూడా తీసేసాను. ఓకే ఓకే. సో చిల్లీ అంటే మీరు మామూలు చిల్లీస్ పచ్చిమిరపకాయలు అవి వాడతారనుకున్నాను, కానీ మీరు బజ్జి మిరపకాయలు తీసుకున్నారా? అవునండి. ఓకే. ముందుగా ఇవి మనం వేయించేసి పక్కన పెట్టేసుకున్నాం. ఓకే, బజ్జి మిరపకాయల. ఎస్. సో కొంచెం కారం కాస్త మనకి తగ్గుతుంది, టేస్ట్ కూడా పెరుగుతుందండి. ఓకే. సో దీనికి ఏంటంటే మనం 2 మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకుంటే సో ఫాస్ట్ గా అయిపోతుంది. ఎండు కొబ్బరి పేస్ట్ అలాగే నువ్వుల పేస్ట్ అండి. ఎండు కొబ్బరి పేస్ట్, నువ్వుల పేస్ట్ సెపరేట్ గానే కలిపేసా? సెపరేట్ అండి. ఇది కొంచెం లైట్ గా మనకు కలర్ చేంజ్ అయినప్పుడు మిరపకాయలు మనం తీసేసుకోవాలండి. సో మన గింజలు తీసేస్తే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే అవి పేలకుండా ఉంటాయి. సో గింజలు ఏంటంటే కొంచెం దాంట్లో తేమ ఉంటుంది కదా, సో అవి అలా పఫ్ అయ్యి పేలుతుంది అనమాట. ఓకే, కొంచెం లైట్ స్పైసీగా ఉంటుంది ఇది. సో మనకి చిల్లీ అంటే ఇంకా డెఫినెట్లీ స్పైసీగా ఉంటుంది కదా. ఎస్. ఓకే, సరిపోతుంది. తీసేసుకుందామా? ఎస్. సో ఇప్పుడు దీంట్లోనే సన్నగా తరిగిన ఆనియన్స్, ఉల్లిపాయలు, సో కొంచెం స్పైసీ అన్నాం కదా, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇక్కడ గ్రేవీ మనకు 2 తీసుకున్నాం కాబట్టి కొంచెం దాంతో పాటు కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది, కాబట్టి ఇక్కడ నేను టమాటో పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఆల్రెడీ 2 పేస్ట్లు రెడీ చేశారు, అది కాకుండా టొమాటో పేస్ట్ కూడా వేస్తున్నారు. కొంచెం ఆ పులుపు ఉంటే బాగుంటుంది. సో ఏదన్నా ఒక రకమైన పులుపు, టమాటో పేస్ట్ కానీ లేకపోతే కొంచెం చింతపండు గుజ్జాన్ని యాడ్ చేయొచ్చు, లేదా కొంచెం పుల్లటి పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఆ కాంబినేషన్ లో బాగుంటుంది అనమాట. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పేస్ట్. ఓకే, ఎండు కొబ్బరి పేస్ట్ అసలు చాలా మంచి గ్రేవీ ఇస్తుంది కదా. మంచి టేస్ట్ కూడా యాడ్ చేస్తుంది. నువ్వుల పేస్ట్. ఎస్ అండి. టొమాటో పేస్ట్. ఎస్. సో టమాటాలు కూడా మనం ఉడికించాం కాబట్టి సో ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. ఉడికించి పేస్ట్ చేశాను. సో ఈ 2 కూడా కొంచెం వేయించేసి పేస్ట్ చేస్తాం. ఓకే, కాబట్టి 3 కలిపేసి మనం ఒకేసారి ఉడికించేసుకోవచ్చు. అలాగే సీజనింగ్ చేసుకున్నామండి. సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు. సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుని కొంచెం ఆ పేస్ట్ అన్ని కూడా కొంచెం మగ్గాలి. ఎస్. సో మనం ముందుగా ఇది రెడీ చేసి పెట్టుకున్న మిరపకాయలు కానీ నానబెట్టేసుకున్న సోయా కానీ యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే, కొంచెం మగ్గాలి కదా, కాస్త టైం ఉంది. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం.
ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఈ మధ్య కాలంలో అందరూ కూడా గుదిబండలాగా తయారైన అధిక బరువును వదిలించుకోవడానికి, స్లిమ్ గా కనిపించడానికి రకరకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయి బాగా అలసిపోయి నీరసంగా అయిపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు రోజుకు 2-3 ఖర్జూరాలను తినడాన్ని అలవాటు చేసుకుంటే శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. అలాగే అనీమిక్ గా అయిపోకుండా ఇందులో ఉన్నటువంటి ఐరన్ రక్త పుష్టికి తోడ్పడుతుంది. చిట్కా చూసేసాం కదా, నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళిపోదాం. ఓకే, సో బబుల్స్ వచ్చేస్తున్నాయి కదా, ఇది మగ్గింది. ఎస్. సో ఇక్కడ మీల్ మేకర్ మనం ముందుగానే కొంచెం నానబెట్టి పెట్టేసుకోవాలి. యా, వాటర్ తీసేసి యాడ్ చేయాలి. ఎస్. అలాగే మనం వేయించి పెట్టేసుకున్న బజ్జీ మిర్చి ముక్కలు, దీంతో పాటుగా కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా అండి. ఓకే, సో ఈ మసాలా పొడులు ఇవన్నీ వేసిన తర్వాత గుమగుమలు స్టార్ట్ అయిపోయాయి. నాకు తెలిసి ఇంకా రోటీ, చపాతీ, పొలాల్లో కూడా చాలా బాగుంటుంది. అంటే కొంచెం మసాలా బేస్ ఇచ్చాం కదా, సో వాటిలో బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర, ఓకే, రెడీ. సూపర్. సో కొద్దిగా స్పైసీతో మసాలా కాంబినేషన్ లో బాగుంటుంది. సో మధ్య మధ్యలో ఆ టొమాటో కూడా యాడ్ చేసుకున్నాం కదా, పులుపు తగులుతూ. ఇంకొద్దిగా కొత్తిమీర. ఓకే, చిల్లీ సోయా కర్రీ రెడీ అండి. గుమగుమలాడిపోతోంది చిల్లీ సోయా కర్రీ. దీని టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చిల్లీ సోయా కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా మీల్ మేకర్ నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి బజ్జీ మిరపకాయలు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి పేస్ట్, నువ్వుల పేస్ట్, టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన మీల్ మేకర్, వేయించిన బజ్జీ మిరపకాయలు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ సోయా కర్రీ రెడీ.